నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో శుభస్థానంలో ఉన్నాడు. చాలా మంచి ఫలితం ఆ శని తృతీయంలో శుభస్థానంలో ఉండడం ద్వారా ఎట్లాంటి ఇబ్బందులున్నా సరే అధిగమించి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పించుకునే అవకాశం అన్నమాట. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం. ఈ రకమైనటువంటి పరిస్థితి మకర రాశి వారికి బృహస్పతి 6వ స్థానంలో ఉండడం అంత అనుకూలం కాదు. కాస్త చేపట్టే పనులలో అనవసరమైనటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. రుణాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. శత్రువుల ద్వారా ఉండేటటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ముందుగానే మీరు గ్రహించి దాన్ని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చకుండా జాగ్రత్తలు వహించడం అవసరం మకర రాశి వాళ్ళు. కాబట్టి ఈ ఇబ్బందులు ఏవైనా ఎదుర్కొనేటటువంటి పరిస్థితే ఉంటే ఏం చేయాలి అంటే ప్రతి గురువారం కూడా మకర రాశి వారు ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి రవి సంచారం, కుజ సంచారం, రాహు సంచారం ఇవన్నీ కూడా వేధస్థానాలలో ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం. అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా, అనవసరమైనటువంటి కేసుల జోలికి వెళ్లకుండా, ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన వాటికి దూరంగా ఉండడం అత్యంత అవసరం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఈశ్వర దర్శనంతో పాటుగా ప్రతి మంగళవారం అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం. అది అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది. కాబట్టి ఆదిత్య హృదయం ప్రతిరోజు పారాయణ చేయాలి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి, దుర్గామ్మ వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా మంచిదే. ప్రధానంగా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల విద్యార్థులకు కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, శత్రు రోగ రుణాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, అన్నింటి నుండి కూడా ఇబ్బందుల నుండి అధిగమించేటటువంటి అవకాశం చెప్పినటువంటి పరిహారాల ద్వారా పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మిక మార్గంలో నడుస్తూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆరోగ్య విషయమై చూస్తే వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా రాశికి అధిపతి అయినటువంటి
కుజుడు దశమస్థానంలో వేధస్థానంలో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుజుడు 23వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి 23వ తేదీ వరకు కూడా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే దేవతారాధన ఒకటే మార్గం. కాబట్టి అందరూ కూడా ప్రతి మంగళవారం, అంటే మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం, శనివారం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం, శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉండేటటువంటి అవకాశం, అంటే ఇబ్బందులు ఏమన్నా అధిగమించేటటువంటి అవకాశం. కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం మధ్య భాగం నుండి 6వ తేదీ నుండి కొన్ని శుభ పరిణామాలు ఉన్నాయి. ఈ ఆరోగ్య విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్థిక విషయంలో కానివ్వండి, లాభదాయకమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల విషయాల్లో కానివ్వండి, కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి ఈ మాస మధ్య భాగం నుండి కూడా అనుకూలంగా ఉంది. ముందుగా ఈ కుటుంబ సప్తమాధిపతి, ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ తేదీ వరకు కూడా కాస్త అననుకూలమైనటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి 6వ తేదీ వరకు కూడా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, నిర్ణయాలు తీసుకోకుండా, అంటే ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే 6వ తేదీ తర్వాత తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ రాశి వారికి బుధుడు తృతీయ షష్ఠాధిపతి, అంటే రుణాలకు సంబంధించిన విషయంలో తీసుకున్నటువంటి రుణం వల్ల లాభదాయకమైనటువంటి పరిస్థితి కలగాలి అని 3వ తేదీ తర్వాత నుంచి మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితే. ఎవరైనా భూగృహాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నంలో రుణాలు తీసుకోవడం ద్వారా మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశి వారికి పంచమాధిపతి అయినటువంటి రవి ఈ మాసమంతా కూడా శుభస్థానాల్లోనే సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, పుణ్యకార్యాచరణ చేసేటటువంటి ప్రయత్నాల్లో కానివ్వండి, పూజాది కార్యక్రమాలు చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి, మేషరాశి వారికి రాశి అధిపతి అయినటువంటి కుజుడు, అంటే 23వ తేదీ వరకు కూడా కుజుడు వేధస్థానంలో సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా 23 వరకు కూడా కాస్త శారీరక విషయంలో జాగ్రత్తలు పడడం అవసరం. అనవసరమైనటువంటి, అంటే ఆదేశాలకు వెళ్లకుండా చేసేటటువంటి పనులలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా, అంటే అనవసరమైనటువంటి పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి, అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే. కాబట్టి ఇంచుమించుగా నవగ్రహాలలో కేవలం 2 గ్రహాలు మాత్రమే కాస్త ఈ రాశి వారికి అననుకూలమైనటువంటి సంచారం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ మేషరాశి వారు కుజుడికి సంబంధించినటువంటి, అంటే కుజుడికి కందులు అనే ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. శనికి సంబంధించి నల్ల నువ్వులు దానం చేయడం ద్వారా దానికి సంబంధించినటువంటి ఏదైనా దుష్పరిణామాలున్నా, అనవసరమైనటువంటి పరిస్థితుల నుంచి, అంటే మంచి ఫలితాలు పొందేటటువంటి ప్రయత్నం చేయాలంటే దాన ధర్మాదులు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి, ప్రత్యక్షంగా మనం అది ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులు, కందులు,
దానం చేయడం ద్వారా ఈ మాసమంతా కూడా వచ్చేటటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలుగా మనం ఆ విషయంలో మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాదులు చేసుకోవడం అత్యంత అవసరం కూడా. కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.